నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు కల్వకుంట్ల కవిత గారి మీద తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి పదజాలాన్ని మనం అందరం కూడా, అంటే విఘ్నులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మనం ఒక పరిధి ఉంటుందా, లిమిట్ దాటి మాట్లాడినటువంటి పదజాలాన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నావురా భయ్ తీన్మార్ మల్లన్న? ఏం జర్నలిజం రానిది? ఇంత స్థాయికి దిగదారాలని నీ బతుకుదెరి కోసం ఒక జర్నలిజం అనే ముసుగేసుకొని మంచి చెడు లేకుండా విచక్షణ కోల్పోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇన్ని రోజులు మాట్లాడవు దొరసానన్న అదన్న ఇదన్న ఆయన పట్టించుకోలే మేము. కానీ ఇవాళ ఏ స్థాయికి దిగదారనో తెలుసా? నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీకు ఒక ఆడబిడ్డ, నీకు ఒక పాప పుట్టింది కదా, నీ భార్య ఉంది కదా, నీకు అక్క చెల్లెలు ఉండుంటారు కదా. వీన్ని మాటలు సమర్థించేటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నాను. మీ యొక్క సిస్టర్నో, మీ యొక్క కూతురునో, మీ యొక్క తల్లినో, ఎవరినో ఒకరిని మంచం పంచుకున్నావా అని మాట్లాడితే మీరు పడతారా? కోత కొయ్యరా? తెలంగాణ ఆత్మాభిమానం ఎక్కువ కదా, ఊచకోతకు వస్తారు ఇట్లా మాట్లాడితే. ఇటువంటి హౌలాగాడు హౌలా జర్నలిజం చేసుకుంటా నువ్వు ఏమన్నా మాట్లాడరా? మీ రాజకీయంగా ఏమన్నా విమర్శలు చేయి. ఒక ఆడబిడ్డను పట్టుకొని కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అంటే ఏం మీనింగ్ రా? దానికంటే సామెతట. ఏం సామెతరా భయ్? సామెతలు మాట్లాడడానికి కూడా ఒక విచక్షణ ఉండాలి. విచక్షణతో కూడినటువంటి జర్నలిజం చేయాలి. జర్నలిజం విలువలను తుంగలు దుక్కిర్రా భయ్. నువ్వు ఆ జర్నలిస్ట్ రఘు అనేటువంటి వాడేమో ఆడపిల్లలతో చేసినటువంటి వీడియోలు అన్నీ వచ్చినాయి, వాడి జగుప్సాకరంగా మాట్లాడే అని. వాడు పెద్ద నీతులు చెప్తాడు టీవీ ముందుకు వచ్చి, జర్నలిస్ట్ రఘు అనేటువంటి. నువ్వు ఒకటివి. మీకేమనంటే బీసీ నినాదం. ఏం బీసీ? నువ్వు ఎట్లా బీసీ రా భయ్? బార్డర్ దాడితే మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాపు కమ్యూనిటీ ఓసీలు, ఇప్పుడు డివిజన్ తర్వాత మీరు మున్నూరు కాపు అనేటువంటిది ఒకటి పెట్టుకొని నువ్వు ఇక్కడ బీసీ అంటున్నావు. నువ్వు బార్డర్ దాడితే, మన తెలంగాణ బార్డర్ దాడితే నువ్వు ఓసీవి. అక్కడ నువ్వు ఎవరికి ప్రతినిధివి? ఒక చాకలన్నకు ప్రతినిధివా? ఒక వడ్డరన్నకు ప్రతినిధివా? నువ్వు ఎవరికి ప్రతినిధి? బీసీలు అంటే ఒక వంద కులాల సమూహం. ఎవరికి ప్రతినిధి? నువ్వు ఎవరి కోసం పొట్లాడుతున్నావు? ఆడబోతావు అరవింద్కు సపోర్ట్ చేస్తావు, ఎడబోతావు బండి సంజయ్కి సపోర్ట్ చేస్తావు, ఆడబోతావు కొండా మురళికి సపోర్ట్ చేస్తావు. ఇక్కడ ఏముంది? నీ కులం ఉంది. నీ కులం బీసీని అడ్డం పెట్టుకొని నీ కులాన్ని సపోర్ట్ చేస్తున్నావు. నీ ఒక్క కులం కాదు, మున్నూరు కాపు ఒకటే కులం కాదు బీసీ అంటే, చాలా కులాలు ఉన్నాయి. మరి నువ్వు మున్నూరు కాపు జాతి కోసం పనిచేస్తున్నావు కదా మొదటి నుంచి కూడా. మున్నూరు కాపు నాయకులనే నీకు ఆపదొస్తే బీజేపీలో పోయి చేరినావు, అరవింద్ని అడ్డం పెట్టుకున్నావు, బండి సంజయ్ అడ్డం పెట్టుకుని ఆడ వచ్చేసి రక్షణ తీసుకున్నప్పుడు నువ్వు మున్నూరు కాపు జాతి కోసం పనిచేస్తున్నావు. బీసీ అనేటువంటి ముసుగేసుకొని మున్నూరు కాపు ఉద్ధరణ కోసం పనిచేస్తున్నావు. ఆ నాయకుడు ఎవాల్వ్ కావడానికి ట్రై చేస్తున్నావు. బీసీలు అంటే ఒక ఓన్లీ మున్నూరు కాపు కాదు కదా. అదే మీ బీసీలు అంటే నిజంగా ఇప్పుడు భారతీయ రాష్ట్రపతి చేస్తున్నటువంటి ఒక పోరాటం బీసీల కోసం, అది ఉత్తమమైనది. బీసీ జాతి కోసం చేస్తున్నారు. అర్థమైందా? ఓసీలు అంటే ఓన్లీ రెడ్లు వేలమనే కాదు, బీసీలు అంటే ఓన్లీ మున్నూరు కాపే కాదు, ఎస్సీలు అంటే ఓన్లీ మాదిగనో మాలనో కాదు, చాలా కులాల సమూహాలు అవన్నీ. నువ్వేదో పెద్ద ప్రతినిధి మొన్నటిదాకా లపంగి రాజకీయం చేసినావు. కొన్ని రోజులు తెలంగాణ వాదం ఎత్తుకున్నావు, తర్వాత కాంగ్రెస్ వాదం ఎత్తుకున్నావు, తర్వాత బీజేపీ వాదం ఎత్తుకున్నావు, మళ్ళీ కాంగ్రెస్ వాదం ఎత్తుకున్నావు, మళ్ళీ ఇండిపెండెంట్ అన్నావు, అదన్నావు ఇదన్నావు. పొద్దున్న లేస్తే నీ బతుకుదేరు కోసం నానా రంగులు, నానా చొక్కాలు మారుస్తూ ఉంటావు, నానా కండోలు మారుస్తూ ఉంటావు. పొద్దున్న లేస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గొప్పోడంటావు, ఒకరోజు రేవంత్ రెడ్డి చెండాలు లేడని చెప్తావు, ఒక నాయకుని పొగుడుతావు, ఒక నాయకుని తిడుతావు, మళ్ళీ అదే నాయకుని పోతావు, ఆ ఇంట్లోనే భోజనం చేస్తావు. జానారెడ్డి గారిని ఇవాళ తిడుతున్నావు, మొన్నటిదాకా పోయి జానారెడ్డి కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్సీ అయినావు, రెడ్లను పొగిడినావు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రెడ్లను మళ్ళీ రెడ్లు అసలే మాకు రెడ్డి జాతే మంచిది కానీ మాట్లాడతావు. ఏందిరా బాయ్, నీకు ఒక లిమిట్ లేదారా నీ నోటికి? పొద్దున్న లేస్తే ఏది పడుతుంది, ఎవరిని పడతా వాళ్ళని వ్యక్తిగతంగా, కులం పరంగా, మతం పరంగా టార్గెట్ చేస్తూ మాట్లాడతావు. గింత లపంగి రాజకీయ బతుకుదేరు కోసం గింత దిగదారి బతకాలన్నారా? ఒక ఆడబిడ్డను పట్టుకొని కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని మాట్లాడతావు. దీన్ని కూడా సమర్థించేటువంటి యూజ్లెస్ వేసలు వెధవ నా కొడుకులు ఈ మీడియాలో నేను చూస్తున్నా రోజు. నిన్నటి చూస్తున్నారు, వీడిని కూడా సమర్థిస్తున్నారు. వీడు మాట్లాడి మాటలను కూడా సమర్థిస్తున్నారు. మీ ఇంట్లో లేరారా? మీకు అక్కలు, చెల్లెలు, తల్లులు లేరారా? మంచం పొత్తుందా అంటారా? తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఉందారా? అట్లా మాట్లాడే సంస్కృతి ఉందారా? ఇంత స్థాయికి దిగదడతారా? ఈ తీన్మార్ మల్లన్న వెధవ తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కదా. ఇవాళ పచ్చ మీడియా ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితికి దిగదారిండు. నువ్వు తెలంగాణ వాదివా, నువ్వు ఆంధ్రవాడివా? కాళోజీ నారాయణరావు గారు అన్నాడు, ఆడపిల్లని కనుక ఎవడన్నా ఇబ్బంది పెడితే అంటే కొంగుబట్టిన వేళ్లను కొలిమిలో పెట్టమన్నాడు. అలాగే ఇంటి దొంగను అధపాతాలను పాతి పెట్టమన్నాడు. పక్క రాష్ట్రపోడు కనుక మన మీద ద్రోహం చేస్తే వాడిని పొలిమేరలు దాటిస్తాను. కానీ ఇంటి దొంగలు వీళ్ళు ఎవడు? తీన్మార్ మల్లన్న, జర్నలిస్ట్ రఘు, ఆ మైపాల్ యాదవ్, ఇటువంటి వాళ్ళంతా కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్. ఎందుకంటే వాళ్ళంతా తెలంగాణకు ప్రతినిధులు రాబాయి, వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడు రాబాయి, 7 దశాబ్దాల కళను నెరవేర్చారు రాబాయి, తెలంగాణ సస్యశ్యామలం చేశారు రాబాయి. వాళ్ళని టార్గెట్ చేస్తారండి యూజ్లెస్ ఫెలోస్. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు అడ్డొస్తున్నటువంటి ఆంధ్ర మీడియాను, తెలంగాణ మీద విషం కక్కుతున్నటువంటి ఆంధ్ర నాయకుల మీద మీరు గలమెత్తండి. పొద్దున్నేస్తే మన జాతికి సంబంధించినటువంటి, మన జాతి కోసం పాటుపడ్డ కేసీఆర్ మీద పోరాటం చేస్తారు. ఏం జర్నలిజం రా ఇది?
ఒక్కటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తీన్మార్ మల్లన్న అనే ఒక విష పురుగును వారి యొక్క జర్నలిజాన్ని కూకటి వేలతో పెగిలియాలి. ఇటువంటి హౌలాగాన్ల వల్లనే జర్నలిజం దిగజారిపోయింది. లాస్ట్కు తెలంగాణ ఆడబిడ్డలు అందరినన్నట్టే, ఒక కవితను కాదు, తెలంగాణ ఆడపడుచులు అందరినన్నట్టే. ఆమె 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 తెలంగాణ ఆడపడుచున్నప్పుడు తెలంగాణ ఆడజాతిని ఇంకెవరినైనా అంటాడు వీడు. ఇవాళ కవితను ఒక్కరు కాదు, ఎవరినైనా అంటాడు. ఆ పాపం ఊరికే పోదు, మన ఇంట్లోనే పాపం తగులుతుంది. తీన్మార్ మల్లన్న ఆలోచించుకో, మన నెక్స్ట్ జనరేషన్ మన ఇంట్లో పుట్టే సంతతి తగులుతుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. ఐ డోంట్ నో నీకు అర్థమైంది అనుకోండి నేను చెప్పేది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. జర్నలిజం క్లాసికల్గా మంచిగా చెయ్యి, మంచిగా ఒక విషయాన్ని బయటికి తీసుకురా, చెయ్యి. అయినావు కదా, లబ్ధి పొందిన ఒకనాడు ఛాయ్కి ₹1 అని అడుక్కున్న స్థితి నుంచి ఇవాళ ఒక ఎమ్మెల్సీ అయినావు కదా, సాధించినావు కదా. ఇక నుంచైనా ఒక పద్ధతిగా బతకరాదు కదా. ఏం జర్నలిజం అది? ఊరికే కవిత కవిత కవిత, ఇంక ఇదేనారా నీ జర్నలిజం? సరే కవితను అనుకుంటే అనుకోరా, రాజకీయంగా విమర్శించు. ఈ మంచం పొత్తు కంచం పొత్తు అని మాట్లాడతావరా? దీన్ని సమర్థిస్తారా యూజ్లెస్ ఫెలోస్? ఈ వ్యాఖ్యలను కూడా సమర్థిస్తున్నారు సోషల్ మీడియాలో, నేను చూస్తున్నా. మీ ఇంట్లో లేరురా ఆడవాళ్ళు? తస్మాత్ జాగ్రత్త, నోరు జాగ్రత్త. తీన్మార్ మల్లన్న ఇక నుంచి అయినా పద్ధతిగా ఉండు. నాలుక కోస్తారు బిడ్డ, నాలుక కోస్తారు చెప్తున్నా నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే. తెలంగాణ జాతి నీకు నువ్వు అమ్ముడుపోయినావు, నువ్వు మొత్తం కల్తీ నా కూడా కావచ్చు, నువ్వు అమ్ముడుపోయినావు. ఆంధ్ర ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అనుకూలంగా మాట్లాడతావరా నువ్వు? తెలంగాణ బతుకుంటా, తెలంగాణ వాదం అనుకుంటా, గంగడి కప్పుకొని అది కప్పుకొని ఇది కప్పుకొని తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటా. ఏం జర్నలిజం అనేది? యూజ్లెస్ ఫెలో. ఇటువంటి తీన్మార్ మల్లన్న లాంటి వ్యాఖ్యలను, వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలను ఈ జర్నలిస్ట్ రఘు చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ మీద, ముఖ్యంగా బీసీ అనేటువంటి ముసుగు వేసుకొని బీసీలను వీళ్ళు మోసం చేసేది వీళ్ళు చేసుకొని. పొద్దున్నెత్తే ఆంధ్ర మన అగ్రవర్ణాల కాళ్ళ దగ్గర పడి ఉంటారు వీళ్ళు. చాటుగా పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతుకుతారు. ఒకరోజు వాడు మంచోడు అంటారు, ఒకరోజు వీడు చెడ్డోడు అంటారు. పొద్దున్న లేస్తే ఇదే లపంగి రాజకీయం. ఐ హేట్ మై సెల్ఫ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎ జర్నలిస్ట్. నేను చెప్తున్నా, ప్రజలకు ముక్తకంఠంతో చెప్తున్నా, అందరం మనం ముక్తకంఠంతో ఖండించాలి ఇటువంటి విషయాన్ని. ఎందుకంటే ఇటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు. ఇవాళ ఇక్కడ ఆమె కవిత గారిని అన్నాడు, రేపు ఇంకోరిని అంటాడు వీడు. జై తెలంగాణ.